నమస్తే, వెల్కమ్ టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ స్పెషల్ ప్రోగ్రామ్. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా పుణ్య తీర్థ యాత్రలు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాత్రం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. అది కాదనలేని నిజం. మరి ఆ విధంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా రకరకాల ప్లేసెస్ నుంచి కూడా యాత్రికులందరినీ కూడా చక్కటి ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళకొక దివ్యానుభూతి, ఖచ్చితంగా పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళి చాలా అద్భుతమైన యాత్రలు చేస్తున్న అగ్రగామిగా నిలిచినటువంటి సంస్థ. మరి ఈ సంస్థ ఈసారి తన సీజన్లో ఫస్ట్, అంటే ఈ ఇయర్లో ఫస్ట్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసుకొచ్చింది. అండ్ చాలా సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి యాత్రికులంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు, ఇక ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి అఫ్కోర్స్ 2026లో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఎవరెవరు వెళ్ళవచ్చు, అక్కడ ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, అలాగే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి సపోర్ట్ అందిస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ మనకు వివరించడానికి, అలాగే ఆ యాత్ర విశేషాలు, ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ, అలాగే ఇప్పుడు ఎలా ఉండబోతోంది, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఇవాళ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ గారు వచ్చున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ కృష్ణ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, మీ ఫేస్లో తెలిసిపోతుంది. ఆల్రెడీ చార్ధామ్ సూపర్ సక్సెస్ఫుల్ యాత్ర చేసుకొచ్చారు. వెరీ మచ్ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ చార్ధామ్ యాత్ర వివరాలు ఇవన్నీ కూడా నాకు నాకు పర్సనల్గా కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు నివృత్తి చేయాలి. అంతకంటే ముందు మీ యాత్రికులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళొచ్చి వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నటువంటి చాలా సక్సెస్ఫుల్ యాత్ర చేసుకొచ్చిన వాళ్ళ టెస్టిమోనియల్స్ ఒకసారి చూద్దాం. జై కేదార్నాథ్. మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ ద్వారా మేము కేదార్నాథ్ని దర్శించుకున్నాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు మాకు దర్శనం కానీ, ఇక్కడ రూమ్ అకామిడేషన్ కానీ చాలా బాగా మాకు అరేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున గాయత్రి టూర్ ట్రావెల్స్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు చాలా కష్టం అనిపించింది ఎక్కడం కానీ రావడం కానీ, కాకుంటే వీళ్ళ ద్వారా మాకు రూమ్స్ అకామిడేషన్ కానీ టెంపుల్కి పక్కనే మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత దర్శనం మాకు ఆయన దగ్గరుండి సాయి కృష్ణ అనే టూర్ మేనేజర్ దగ్గరుండి మాకు చాలా బాగా దర్శనం చేయించాడు. మేము ఎంతమంది వచ్చామో గాయత్రి టూర్ ట్రావెల్స్ బ్యాచ్ అందరికీ చాలా దగ్గరుండి దర్శనము మాకు చేయించాడు. అన్నిటికంటే మాకు ఈ కేదార్నాథ్ దర్శనం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు అనురాధ, మా వారి పేరు శంకర్ దాసు. మేము వైజాగ్ నుంచి గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ద్వారా వచ్చాము. ఈరోజు దర్శనం ఎంత కనువిందుగా అంటే ఈ జన్మకి మించిన దేవి లేనట్టుగా కృష్ణ గారి దగ్గరుండి మాకు దర్శనం చేయించారు. ఇంతకంట స్పెషల్ దర్శనంలో తీసుకెళ్ళి 10 నిమిషాలు అక్కడే ఉండి దర్శనం ఆ స్వామిని చల్లారా చూసాము, స్పర్శ దర్శనం. ఇంతకంటే మాకు కావాల్సింది ఏమీ లేదు. గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ద్వారా మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. నిజంగా వాళ్ళ టెస్టిమోనియల్స్ చూస్తుంటే నాకే అనిపిస్తోంది, రియల్లీ వండర్ఫుల్ అండి. అంటే మరి సరే అయింది, చాలా చక్కగా జరిగింది. వాట్ అబౌట్ నెక్స్ట్ ట్రిప్? ఇప్పుడు ట్రిప్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది, ఎలా కవర్ చేయబోతున్నారు? 4 డిఫరెంట్ ప్లేసెస్, చాలా ఫార్ డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్, చార్ధామ్ 4 డిఫరెంట్ ప్లేసెస్, మరి ఎలా కవర్ చేయబోతున్నారు? వాటి వివరాలు ఏంటి? సార్, మనము చార్ధామ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 పుణ్యస్థలాలు మనం దర్శించుకొని రావడం జరిగిందండి. మన మొట్టమొదటి బ్యాచ్ మే 1వ తారీఖున మనం బయలుదేరాము హైదరాబాద్ నుంచి. అండ్ 12వ తారీఖు అంటే మొన్న రావడం జరిగింది. ఈ 12 రోజుల యాత్ర కూడా సార్ ఈ ఇయర్లో ఫస్ట్ యాత్ర. సో మనం ఇందాక టెస్టిమోనియల్స్ చూస్తున్నట్టయితే వాళ్ళ ఆనందానికి హౌదులు లేవు సార్. అండ్ వాళ్ళు కేదార్నాథ్ గుడి బయటికి వచ్చిన వెంటనే నన్ను హత్తుకొని అండ్ కంట్లో నీళ్ళు తెచ్చేసుకొని మా జన్మ ధన్యమైంది కృష్ణ గారు అనే ఆ మాటలు సార్ అసలు మాకు ఎంత ఎనర్జీ ఇచ్చినాయి అంటే సార్, ప్రతిసారి మనకి మేలో అక్కడ స్నోఫాల్స్ కానివ్వండి, వర్షాలు కానివ్వండి ఉండవు అనమాట. సో ఈసారి మనం వెళ్ళిన రోజు నుంచి ఒక వారం రోజుల వరకు కూడా మొత్తం అసలు ప్రతిరోజు కూడా స్నోఫాల్స్ ఉన్నాయి సార్. మనకి డైరెక్ట్గా మంచు పడుతుంది, చాలా ఇబ్బందికరంగా మారింది దర్శనాలకి కానీ అవి కానీ శివయ్య ఆశీస్సులు మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద ఉండడంతో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒక 20 నుంచి 30 నిమిషాల్లోనే స్పర్శ దర్శనం చేసుకొని అయితే బయటికి రావడం జరిగింది సార్. అద్భుతం కదా, మహాద్భుతం. అసలు స్పర్శ దర్శనం అంటే మామూలు విషయంగా, దట్టు
మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు వచ్చారు కాబట్టి అసలు మీతో మాట్లాడడం, మిమ్మల్ని టచ్ చేయడమే మాకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ కృష్ణ గారు, చెప్పండి. సో అసలు ఈ ట్రిప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ మాకు ఎవరినైతే మేము ఒక 50 మందిని తీసుకొని వెళ్ళామో వాళ్ళందరూ కూడా అండి ఫస్ట్ ఒక 2 రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే కొత్త పీపుల్, అంతే కదా, కొత్త మెంటాలిటీస్, డిఫరెంట్ మెంటాలిటీస్. కానీ సార్ రిటర్న్ వచ్చేటప్పుడు అంటే వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి, నాకు బాధ వేసింది అనమాట. అరే 12 రోజులు కలుసున్నామే, వెళ్ళిపోతున్నామే అని చెప్పి. కానీ చాలా అద్భుతమైన యాత్ర అండి. అండ్ అసలు ఇది ఇయర్కే మంచి స్టార్ట్ అని చెప్పి, అంటే ఉట్టి ఈ చార్ధామ్కనే కాదు, మా యాత్రలన్నిటికీ కూడా ఇప్పుడు కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కూడా మనకి మొదలవుతుంది. ఈ యాత్రలన్నిటికీ కూడా చాలా లైక్ ద బెస్ట్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు సార్. అండ్ ముఖ్యంగా అసలు చార్ధామ్ యాత్ర చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలా స్ట్రైట్గా వచ్చినాం, ఏమేం క్యారీ చేయాలి చాలా ముఖ్యంగా సార్? ఇప్పుడు మనతోని చార్ధామ్ యాత్ర చేయాలనుకునే వాళ్ళు పర్టికులర్గా మనకి 12 days యాత్ర కాబట్టి ఈ 12 రోజులకి సరిపడే బట్టలు పెట్టుకోవాలి సార్ ఫస్ట్. సో లైట్ వెయిట్ బట్టలు పెట్టుకోవాలి, ఎందుకంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటాం కదా. సో ఆ విధంగా చాలా తక్కువ వెయిట్ ఉన్న బట్టలు పెట్టుకోవాలి. ప్లస్ మనం ఒక చలికి తట్టుకునే ఒక జాకెట్ పెట్టుకోవాలి సార్. అండ్ ఒకటే మళ్ళీ 2-3 కూడా కాదు, ఎందుకంటే ఎక్కువ లాగేజ్ అయ్యేసరికి మనం వెళ్ళేది హై ఆల్టిట్యూడ్ కాబట్టి మన బరువు ఒక 75 కిలోలు ఉంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక 90 కిలోలాగా ఫీల్ అవుతాం. మనకు ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ వేసుకున్నా కూడా అది బరువుగా ఫీల్ అవుతాం మనం. సో అలా కాకుండా చాలా లిమిటెడ్గా మనకు ఒక జాకెట్, ఒక చలి నాపే జాకెట్ తీసుకోవాలి. ప్లస్ మనకి కేదార్నాథ్ దగ్గర, యమునోత్రి దగ్గర మనకు ఒక రెయిన్ కోట్ దొరుకుతుంది. ఒక 100 రూపాయలు 150 రూపాయలు పెడితే ఆ రెయిన్ కోట్ దొరుకుతుంది, లైట్ వెయిట్ది. సో అది మనం జాకెట్ పైన వేసేసుకుంటే మనకి రెయిన్ ప్రొటెక్షన్ కూడా దొరికేస్తుంది. దాంతో పాటు మనకి గ్లౌజెస్ కానివ్వండి అండ్ షూస్ మనకి లైట్ వెయిట్ ఉండాలి. షూ లైట్ వెయిట్ ఉండాలి, ప్లస్ కొంచెం గ్రిప్ ఉండాలి వాటికి. అండ్ లేసెస్ కూడా ఉండాలి. అంటే కొంతమంది నార్మల్ షూ వేసుకుంటారు కదా, అలా కాకుండా లేస్ ఉన్నప్పుడు కరెక్ట్ మనకి గ్రిప్పింగ్ ఉంటుంది. సో ఒక 3-4 pairs ఆఫ్ సాక్సెస్ కూడా పెట్టుకోవాలి అడిషనల్గా. అన్నిటితో పాటు ఒక ఫ్లాస్క్ పెట్టుకోవాలి. అంటే నార్మల్ మనకి టెంపరేచర్ ఉండే ఫ్లాస్క్లు ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, సో అవి పెట్టుకోవాలి. బికాస్ అక్కడ మనం మినరల్ వాటర్ ఇస్తాం సార్ త్రూఅవుట్ ద ట్రిప్. కాకపోతే ఆ మినరల్ వాటర్ కూడా మనం ఆ క్లైమేట్లో ఒక ఫ్రిడ్జ్లోంచి తీసిన వాటర్ బాటిల్ లాగా అయిపోతుంది. సో అలా కాకుండా మన కిచెన్ టీం నుంచి ఆ హాట్ వాటర్ తీసుకొని వచ్చి సో అందులో పోసుకొని అది పెట్టుకోవాలి. అండ్ మనకి గ్లౌజెస్ కానివ్వండి, మంకీ క్యాప్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, మాస్కులు అండ్ ఇలాంటివన్నీ కూడా మనము క్యారీ చేస్తే చాలా బెటర్ సార్. అంటే చార్ధామ్ యాత్రకి ఒక పర్టికులర్ సీజన్ అని ఏమైనా ఉంటుందా? అంటే ఒక పర్టికులర్ మాసం ఏదైనా ఒకటి ఉందా? అలా ఏమైనా పర్టికులర్ మంత్ అని కాదు సార్. యాక్చువల్లీ చార్ధామ్ అనేది సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ అవుతుంది సార్. 6 నెలలు మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. సో ఈ 6 నెలలు ప్రజలతోని పూజించబడి మిగతా 6 నెలలు దేవతలతో పూజించబడే ఏకైక పుణ్యస్థలము ఈ చార్ధామ్ యాత్ర సార్. ఈ 4 ప్రదేశాలు మనకి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 ప్రదేశాలు కూడా మనకి సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఈ 6 నెలలు కూడా ప్రతి మంత్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ అక్టోబర్ అంటే మనకి దీపావళి రోజు ఘనంగా పూజలు చేసి గుడిని మూసేయడం జరుగుతుంది సార్. ఓకే అండి. అండ్ ముఖ్యంగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి, ఆ ఫుడ్ మనం తినగలమా లాంటి ప్రశ్నలు ఎక్కువ ఉదయిస్తూ ఉంటాయి. దట్టు మీరు వచ్చేవాళ్ళు చాలా వరకు కూడా కాస్త 60 above ఎక్కువ ఉంటారు. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో మారుతున్నప్పటికీ కూడా. అయితే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లైవ్లో వండి పెట్టడాలు లాంటివి వాళ్ళకి చూస్తుండగా తెలుస్తుండగా మన ఫుడ్ వండి పెట్టడం జరుగుతుంది అక్కడ సార్. ఇందాక మీరు టెస్టిమోనీస్లో చూసినట్టు మనకి లైవ్ కిచెన్ పెట్టాం సార్. ఎలా అంటే అసలు ఆ హిమాలయాస్లో దోశలు వేయడం అంటే చిన్న విషయం కాదు. పెసరట్టు ఉప్మా, దోశలు, అసలు సార్ పెళ్లి భోజనం పెట్టాం సార్ ఒకరోజు. కేదార్నాథ్ నుంచి కిందికి రాగానే ఆ రోజు మొత్తం ఫుడ్ ఉండదు వాళ్ళకి, ఏదో తిని ఉంటారు. సో కంప్లీట్గా పెళ్లి భోజనం పెట్టాం సార్. లడ్డు, జిలేబీ, బాద్షాలు, స్వీట్లు, సార్ అసలు మనము కరెక్ట్. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సార్ ఫుడ్ ప్రకారంగా ఎక్కడ కూడా ఒక్క చిన్న విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు సార్. అండ్ ఇంత పెద్ద యాత్ర చేయాలంటే మనకు కావాల్సింది ఓపిక కావాలంటే మన ఫుడ్. దట్టు మన తెలుగు రాష్ట్ర ప్రజలకి అన్నం లేనిది ఎక్కడ పని కాదు. మనం ఏం తినేస్తాం కరెక్ట్. మనం అసలు ఉత్తరాఖండ్లో మ్యాగీలు, పరాటాలు, చపాతీలు, పన్నీర్ తప్ప మనం ఏది చూడలేం సార్. అలాంటి సిచ్యువేషన్స్లో ద బెస్ట్ ఫుడ్
ద బెస్ట్ హోటల్స్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఎవరు యాత్ర చేయొచ్చు అని అడిగే కంటే కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు యాత్ర చేయకూడదు అంటారు. అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా పెట్టారా మీరు? అలాంటి యాక్చువల్లీ మేము పెట్టాం సార్. ప్లస్ మన గవర్నమెంట్ నుంచి, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు దీనికి. కుట్టి చిన్న ఒక యాత్ర రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. అంటే కాస్త వయసు పైబడి యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా వెళ్ళచ్చు సార్. అసలు సార్ ఏం లేదు. అంటే నేను లాస్ట్ ఒక 4 years నుంచి నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను కేదార్నాథ్. ప్రతి సంవత్సరం కూడా నేను మన చార్ధామ్ వెళ్తూ ఉంటాను. సో ఈ టైంలో నేను అప్పుడే అంటే పసి పాపల్ని ఎత్తుకొని, అంటే నడవలేని వాళ్ళ పిల్లల్ని కూడా చేతిలో పట్టుకొని ఎక్కే వాళ్ళని నేను చూశాను. అసలు ఒక 90 ఏళ్ళ ముసలావిడిని కూడా హరహర మహాదేవ్ అనుకుంటూ వెళ్తున్న వాళ్ళని కూడా చూశాను సార్. సో ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండవండి. కాకపోతే హెల్త్ ఇష్యూస్ ప్రకారంగా చూసుకుంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. బికాజ్ మనం హై ఆల్టిట్యూడ్లో ఉంటాము, అక్కడ కొంచెం ఆక్సిజన్ అందదు పర్ఫెక్ట్గా. సో అలాంటి టైంలో కంపల్సరీ మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. అంతేగాని గుండెలో స్టంట్ ఉన్నా, బాడీలో ఎటువంటి రాడ్లు ఉన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సార్. కాకపోతే మీరు ఎంచుకునే ట్రావెల్ ఏజెంట్ బట్టి ఉంటుందండి అంతా. అండ్ సార్ ముఖ్యంగా వీళ్ళు క్యారీ చేసే మెడిసిన్స్ కానీ, అలాగే వాళ్ళకి ఏమైనా గతంలో ఏమైనా జబ్బులు అవి ఉన్నా కూడా, ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా అటువంటివి కూడా ఏం ప్రాబ్లం లేకుండా మనకి ఆ టైప్ ఆఫ్ అంటే హెల్తీ గైడెన్స్, హెల్త్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారా? తప్పకుండా సార్. మనకి ఇందాక మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం సార్, మనం ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెంట్ ఒకటి పెట్టినాం సార్. సో ఎవరికి ఏం చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మనకు చెప్తారు. యాజ్ ఏ టూర్ మేనేజర్స్, మన టూర్ మేనేజర్స్ ప్లస్ నేను అందరం కూడా ట్రావెల్ చేస్తూనే మన యాత్రికులతోని. సో వాళ్ళు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పిన వెంటనే మనం ఆన్లైన్ ఒక కాన్ఫరెన్స్ పెడతాము. ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ చెప్పించి వాళ్ళ ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి అక్కడి నుంచి, మనకి హైదరాబాద్ నుంచి అక్కడికి మన డాక్టర్ ఇక్కడే ఉంటారనమాట. సో హైదరాబాద్ నుంచి వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ కానివ్వండి, అండ్ ఒకవేళ ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా మనం లోకల్ ఉన్న డాక్టర్స్ని పిలిపించి ఇంజెక్షన్స్ వేయించి, అండ్ మెడిసిన్స్ కూడా. సో అన్ని మెడిసిన్స్ దొరకవు అక్కడ. సో దానికి రిలేటెడ్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఇన్స్టాంట్గా తెచ్చి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. సూపర్. అండ్ సార్ కృష్ణ గారు, చార్ధామ్ అంటే 4 ప్లేసెస్ కదా మనం అనుకున్నట్టు. సో వేరియస్ ప్లేసెస్, వేరియస్ డిస్టెన్స్లో ఉన్న ప్లేసెస్, ఓవరాల్గా అసలు రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, అలాగే ఎన్ని రోజులు పడుతుంది, పర్టికులర్గా ఆ 4 ఏరియాస్ తిరిగి రావడానికి మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకోవడం? సార్ అసలు ఈ యాత్ర మనము 5 రోజులు 6 రోజుల్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీరు అన్నట్టు మనస్ఫూర్తిగా అయితే మనం స్వామివారిని దర్శించుకోవడానికి ఇంపాసిబుల్ టాస్క్ సార్. మీరు చార్ధామ్ యాత్ర చేయాలి అనుకుంటే సార్ 12 రోజులు మాత్రం మీరు కేటాయించాల్సిందే. లేదు మాకు టైం లేదు, ఓపిక లేదు అంటే మాత్రం అది ఎవరి జ్ఞానానికి వాళ్ళకి వదిలేయడమే. సో 12 రోజులు సార్, 12 రోజుల యాత్ర. మనం Day 1 హైదరాబాద్ నుంచి బయలుదేరితే హైదరాబాద్ టు ఢిల్లీ మనకి ఫ్లైట్ ఉంటుందండి. సో ఢిల్లీలో దిగిన వెంటనే మనం బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ మనం ఆన్ వీల్సే బస్లోనే మనం బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ ఇచ్చేయడం జరుగుతుంది. సో అది ఇచ్చేసినాక అక్కడి నుంచి మనము హరిద్వార్ బయలుదేరిపోతామండి, ఢిల్లీ టు హరిద్వార్. సో సేమ్ డేనే మనం హరిద్వార్ రీచ్ అయిపోతాం. లైక్ ఒక 5-6 hours డిస్టెన్స్లో మనం హరిద్వార్ వచ్చేస్తాం. వచ్చేసాక ఈవినింగ్ మనం గంగా హారతి చూపిస్తాం సార్. గంగమ్మ హారతి చాలా అద్భుతంగా ఉంటుంది హరిద్వార్లో. సో గంగా హారతి చూసుకొని ఆ రోజు నైట్ మనం డిన్నర్ పెట్టేసి వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక 4 o'clock 4:30 టైంలో వాళ్ళని లేపేసి మనం మానసాదేవి, చండీదేవి టెంపుల్స్ ఉంటాయి సార్ 2. ఆ టెంపుల్స్కి వెళ్తాం, ఆ టెంపుల్స్కి తీసుకెళ్తాం. బట్ రోప్ వేస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో రోప్ వే టికెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అక్కడ మేము దగ్గరుండి పైకి తీసుకెళ్ళి దర్శనాలు చేయించి కిందకి తీసుకొని వస్తాం. అది అయిపోగానే ఆ రోజే మనము బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బార్కోట్ అనే ప్లేస్కి బయలుదేరుతామండి. సో బార్కోట్ ఏంటంటే మన ఈ చార్ధామ్లో మొట్టమొదటిగా యమునోత్రి, యమునమ్మ ఉద్భవించిన ప్రదేశం అనమాట. సో యమునమ్మ దగ్గరికి వెళ్ళాలంటే మనం బార్కోట్ వెళ్ళాలి, అంటే బార్కోట్ పైనుంచే వెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే బార్కోట్ దగ్గర స్టే ఇస్తాం. సో మనకి యమునోత్రికి బార్కోట్కి ఒక 35 kilometers డిస్టెన్స్ ఉంటుంది సార్. సో బార్కోట్ ఏంటంటే కొంచెం హోటల్స్ అన్నీ కొంచెం ప్రాపర్గా ఉంటాయి, కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి. సో అందుకే మనం బార్కోట్లో స్టే చేస్తాం. సో అక్కడ స్టే చేసి ఆ రోజు నైట్ మనం వాళ్ళకి డిన్నర్ ప్రొవైడ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ 4 o'clockకి లేపేసి మనం 35 kilometers ట్రావెల్ చేస్తాం. సో యమునమ్మ దగ్గరికి, యమునోత్రి దగ్గరికి వెళ్ళి కింద నుంచి పైకి ఒక 7 kilometers ట్రెక్ చేయాల్సి వస్తుందండి. ట్రెక్కింగ్ చేయని వాళ్ళు డోలీలో వెళ్ళొచ్చు, గుర్రాల మీద వెళ్ళొచ్చు. ఇలా వీ హ్యావ్ వేరియస్ థింగ్స్ అనమాట. సో అన్నీ కూడా మనమే దగ్గరుండి, అంటే అక్కడ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతాయి సార్. తెలియని వాళ్ళు, లాంగ్వేజ్ లేని వాళ్ళు, కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో చాలా ఫ్రాడ్స్ అవుతాయి. అవన్నీ కూడా అరిగట్టి మేము ముందరుండి ప్రతి ఒక్కరికి గుర్రాలంటే గుర్రాలు, డోలీలు అంటే డోలీలు, రూట్ మ్యాప్స్ వేసి, మాకు ముందు ఒక టూర్ మేనేజర్ వెళ్తాడండి, వెనకాల ఒక టూర్ మేనేజర్ వెళ్తాం. అంటే వాడు హెడ్, ఇంకొకరు టైల్.
మేము అక్కడ నెట్వర్క్స్ ఉండవు, మేము వాకీ టాకీస్తోని మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటాం. అంటే అందరు ఉన్నారా మొత్తం స్పై చేసుకుంటూ ఆపరేట్ చేసుకుంటూ. సో ఆ యమునమ్మ దర్శనం చేపించి అందరికీ సూపర్ పర్సనల్ కేర్ అండి. సీరియస్గా సార్, ఆ యమునమ్మ దర్శనం అయిపోయాక మళ్ళీ కిందికి వచ్చేస్తామండి. కిందికి వచ్చేసాక మళ్ళీ సేమ్ బార్కోట్లోనే స్టే తీసుకుంటాం. సో ఫస్ట్ ధామ్ అయిపోయింది. మనం సెకండ్ ధామ్ ఏదంటే గంగోత్రి. సో ఇప్పుడు మనం యమునోత్రి వెళ్ళడానికి బార్కోట్లో ఎలా అయితే ఉన్నామో, గంగోత్రి వెళ్ళడానికి ఉత్తరకాశీ అనే ప్లేస్కి వస్తాం సార్. బార్కోట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఉత్తరకాశీకి వచ్చేస్తాం. సో ఉత్తరకాశీకి వచ్చి అక్కడ మధ్యాహ్నం వరకు వచ్చేస్తాం. మనం లంచ్ ప్రొవైడ్ చేసేసి వాళ్ళకి రూమ్స్ అకామిడేషన్ ఇస్తే వాళ్ళు ఒక ఫ్రెష్ అయ్యి బయటకు వస్తారు 3 o'clockకి. మధ్యాహ్నం 3 o'clockకి మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది సార్. మనకి భారతదేశంలో 3 కాశీలు ఉన్నాయి సార్. ఒకటి వారణాసి, 2 ఉత్తరకాశీ, 3వది గుప్తకాశీ. ఈ వారణాసి మనకి యూపీలో ఉంటే మనకి ఉత్తరకాశీ గుప్తకాశీ 2 కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయండి. సో మనం ఈ 2 ప్లేసెస్ కూడా మనం కాశీ వరకు విన్నాను కానీ గుప్తకాశీ ఈజ్ లైక్ మనకి కేదార్నాథ్కి దగ్గర అనమాట, ఇంకా దగ్గర. యా, సో ఈ 2 ప్లేసెస్ కూడా మనము ఈ ట్రిప్లో దర్శించుకుంటాము. సో కాశీ విశ్వనాథ్ స్వామిని మనం దర్శించుకొని అక్కడి నుంచి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ గంగోత్రి వెళ్తాం సార్. 100 kilometers ఉంటుంది సార్. రోడ్లు ఎలా ఉంటాయంటే సార్ బ్యూటిఫుల్ అనమాట. అంటే అసలు జీరో పొల్యూషన్, అసలు 2 కళ్ళు సరిపోవు సార్. మనం అక్కడే అంటే ఆ రోజు మార్నింగ్ అక్కడ నాకు తెలిసి మీరు ఈ 12 రోజులు చాలా హ్యాపీగా కాదు సార్, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మీ వాళ్ళు కూడా అందరూ అప్పుడే అయిపోయిందా అనిపించింది సార్. మళ్ళీ 17వ తారీఖున సెకండ్ బ్యాచ్ వెళ్తున్నాము. సో దానికి కూడా సో కరెక్ట్. సో మనము ఈ గంగోత్రి దర్శించుకొని మళ్ళీ వచ్చేస్తాం. అక్కడ ట్రెక్కింగ్ ఏమి ఉండదు, పార్కింగ్ నుంచి 1 kilometer వెళ్తే దర్శనం చేసేసుకోవచ్చు. మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ రాత్రి ఉత్తరకాశీలోనే ఉంటాం. సో ఇప్పుడు 2 ధామ్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ ధామ్కి మనం ఉత్తరకాశీ నుంచి గుప్తకాశీ వెళ్ళాలి సార్. సో గుప్తకాశీ వెళ్ళి గుప్తకాశీలో ఆ రోజు నైట్ మనం డిన్నర్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇది 2 గంటలకే బయలుదేరాలి. సో ఎంత తొందరగా వెళ్తే మనకు అంత ఈజీ ఉంటుందన్నమాట. సో 2 గంటలకి వాళ్ళని లేపేసి 3 o'clock వరకు మనం స్టార్ట్ అయిపోతాం సోంప్రయాగ్కి. సోంప్రయాగ్ స్టార్ట్ అయ్యి సోంప్రయాగ్లో మన బస్ పార్క్ చేసేసి మనం గౌరీకుండ్ అనే ప్లేస్కి లోకల్ జీప్స్లో వెళ్ళాలి సార్. ఆ లోకల్ జీప్స్లో మన వాళ్ళందరినీ అకామిడేట్ చేసి వాళ్ళని పంపించేసి సో అక్కడ గౌరీకుండ్ దగ్గర ఏంటంటే గౌరీకుండ్ ఇస్ లైక్ కేదార్నాథ్కి బేస్ క్యాంప్. సో అక్కడి నుంచే మనకి ట్రెక్కింగ్ కానివ్వండి, డోలీలు, గుర్రాలు అన్నీ అక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. కేదార్నాథ్ పైకి దర్శనం చేసేసుకొని ఆ రోజు నైట్ అక్కడ ఉంటాం సార్. ఆ రోజు నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ స్పర్శ దర్శనం చేసుకొని మనం కిందికి వచ్చేస్తాం. కిందికి వచ్చేసాక 3 ధామ్లు అయిపోతాయి. సో 4వ ధామ్ ఇక్కడ నుంచి పిప్పల్కోటి అనే ప్లేస్కి వెళ్తాం. అంటే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే మనం పిప్పల్కోటి పై నుంచే వెళ్ళాలి. మనం పిప్పల్కోటిలో కొంచెం అకామిడేషన్స్ మంచిగా ఉంటాయి కాబట్టి మనం అక్కడే ఇస్తాం. సో అక్కడ నుంచి బద్రీనాథ్ టెంపుల్ 75 kilometers ఉంటుంది. సో ఆ ట్రావెల్ కూడా మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేసి బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని పక్కనే మానా విలేజ్ ఉంటుందండి. ఆ మానా విలేజ్ కూడా మనకి సరస్వతి నది పుట్టిన ప్రదేశము అండ్ వ్యాసుడు వినాయకుడు కలిసి మహాభారతం లిఖించిన చోటది. వ్యాస గృహ అని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకుంటాము. మన మహాభారతం అనంతరం పాండవులు స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిన ప్లేస్ కూడా ఉంటుంది సార్ అక్కడ. అవన్నీ కూడా మనం చూసుకొని మళ్ళీ బ్యాక్ టు పిప్పల్కోటి వచ్చేస్తాం సార్. ఆ రోజు నైట్ డిన్నర్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం హరిద్వార్ బయలుదేరిపోతాం. ఆ రోజు నైట్ హరిద్వార్ వచ్చేసి ఆడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీ వెళ్ళిపోతాం. ఫ్లైట్ టికెట్స్ ఉన్న వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేస్తాము, ట్రైన్ టికెట్స్ ఉన్న వాళ్ళని స్టేషన్స్లో డ్రాప్ చేసేస్తాము. 12 days ఇలా అవుతుంది. సుఖాంతం. వెరీ నైస్ అండి. మీ ఆ హ్యాపీనెస్ అంతా మీ ఫేస్లో కనిపిస్తుంది. అండ్ సార్ ఓవరాల్గా మీరు ఇప్పుడు నాకు ఆ 4 places గురించి చెప్పారు. అవును సార్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా వీళ్ళు అంటే వచ్చేవాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి అఫ్కోర్స్ నడక ప్రాంతం అంటే నడక టైం ఏమైనా ఎక్కువగా ఉంటుందా? ఎన్ని కిలోమీటర్లు నడవాలి సార్? తప్పకుండా నడక టైం ఉంటుంది సార్. మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన సీతాపూర్ పార్కింగ్ నుంచి మనకు సోంప్రయాగ్ వరకు ఒక 2 kilometers నడవాలి. అది అయిపోయాక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదంతా నడుచుకుంటూనే రావాలి. ఓపికలు ఉండవు సార్. కానీ మెంటల్గా నేను చెయ్యగలుగుతా అనే సంకల్పం ఉంటుంది సార్. అసలు మీరు నమ్మరండి, 72 ఏళ్ళ పెద్ద ఆవిడ నేను చేయగలుగుతానా నాన్న అని చెప్పిన ఆవిడ హ్యాపీగా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేటరికి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని నన్ను హత్తుకొని నా కొడుకులాగా అమ్మ నువ్వు అసలు ఈ ఆనందం చాలు సార్. మాకు చాలా మందికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి, అసలు ఇవన్నీ కూడా అసలు ఇవి చెప్పలేం సార్. కొన్ని మాటల్లో వాళ్ళు ఇచ్చే ప్రేమ, అనురాగం అసలు చాలా వాల్యూ సార్ అది. డెఫినెట్లీ సార్. ఇప్పుడు అదే నేను చెప్పబోతున్నాను. మీరు అన్నారు డెఫినెట్గా మరోసారి ఆ టెస్టిమోనియల్స్ అండ్ ఆ యాత్రికుల ఫీలింగ్స్ అంటే మేము వెళ్ళబోతున్నాం
ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి హక్కున చేర్చుకునే సంస్థ నుంచి అని వాళ్ళు ఫీల్ అవుతున్న ఆ టెస్టిమోనియల్స్ కూడా ఒకసారి చూద్దాం. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను చార్ధామ్ యాత్ర చేద్దామని ప్లాన్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటే గాయత్రి టూర్స్ గురించి విన్నాను. సో ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాను. కృష్ణ గారు కాల్ లిఫ్ట్ చేశారు. అయితే ఆయన మాట్లాడిన విధానం, చెప్పిన విధానం అంతా అంటే మీ పెద్ద కొడుకు లాగా చూసుకుంటాను అనే మాట బాగా టచింగ్ గా అనిపించింది. అయినా కానీ నమ్మకం రాలేదు. నా పెద్ద కొడుకుని తీసుకొని నేను వచ్చానండి టూర్ కి. అయితే రోజు రోజు గడిచే కొందికి నాకు ఇక్కడ ఉన్న పిల్లలందరూ, కృష్ణనే కాదు విలాస్, రవి, వీళ్ళందరూ కూడా నా పిల్లల్లాగా నన్ను చాలా టేక్ కేర్ చేసి చూసుకున్నారు. ఆ ఫుడ్ చాలా చాలా బాగుందండి. ఒక్కొక్క దామ్ గడిచే కొంది ఎంత కంఫర్ట్ గా స్మూత్ గా తీసుకెళ్లిపోయారంటే అసలు ఇంత పెద్ద యాత్ర ఇంత ఈజీగా చేయొచ్చా అని చాలా ధైర్యం వచ్చింది మాకు. నేనైతే చాలా ఎంక్వైరీస్ చేసి కృష్ణ గారికి 2-3 సార్లు కాల్ చేశాను. నేను దోదామే చేస్తాను, 4 ధామ్ చేయలేనేమో, హెల్త్ సపోర్ట్ చేయదేమో అని చాలా భయపడ్డాను. తను చాలా కాన్ఫిడెంట్ ఇచ్చాడండి, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. లేదు మేడం మీరు చేయగలరు, మీరు రండి, అంత దూరం వచ్చి 4 చేయకుండా 2 చేసి వెళ్తే ఎలాగా అని చాలా సపోర్ట్ చేశాడు. బ్రదర్ లాగా నాకు చాలా బాగా చెప్పారు. ఆయన అంత ధైర్యం చెప్పాకే నేను 4 ధామ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను చాలా మంచి రైట్ డెసిషన్ తీసుకున్నానని ఫీల్ అవుతున్నానండి. చాలా చాలా బాగుందండి వీళ్ళ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. చాలా బాగుంది. పర్సనల్ కేర్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళు ఎవ్రీ ఇండివిజువల్ గురించి కూడా అట్లనే టేక్ కేర్ చేసి చాలా 70 years వాళ్ళని కూడా వాళ్ళు తీసుకొచ్చి యాత్రను చూపిస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా ఈవెన్ 4 years 5 years పిల్లల దగ్గర నుండి 70 years వరకు కూడా వాళ్ళు చాలా స్మూత్ గా తీసుకెళ్తూ ఉన్న విధానం చాలా చాలా బాగుంది. ఎవరైనా వీళ్ళ ద్వారా ఈజీగా వచ్చి యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ కేదార్నాథాయ నమః. With the help of the Gayatri Tours and Travels and the team Mr. Krishna, Vishal and Ravi, we made success the Chardham Yatra, which is my lifelong ambition. So my dear friends, for every spiritual and devotional tour, please select Gayatri Tours and Travels. Thank you very much. Thank you. జనరల్గా పెద్దవాళ్ళు పుణ్యతీర్థాలు లేకపోతే తీర్థయాత్రలు అంటే పెద్దవాళ్ళు చేసేవి అని నానుడి. జనరల్గా వాళ్ళే 90% వస్తూ ఉంటారు. ఐ థింక్ మనం టెస్టిమోనియల్స్లో కూడా చూస్తున్నాం. అలా కాకుండా ఈ మధ్యకాలంలో కొంచెం మార్పు ఏమైనా వస్తుందా? కొంచెం కుర్ర జంటలు కూడా ఏమైనా వస్తున్నాయా? వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా గాయత్రి టూర్స్ తరపున ఏమైనా సజెషన్స్, చిన్న చిన్న సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారా? ఏం చెప్తారు మీరు? తప్పకుండా సార్, చాలా క్రేజీ క్వశ్చన్ ఇది. సో మీరు చెప్పినట్టు లాస్ట్ 3-4 years నుంచి 2-3 years నుంచి కూడా మొత్తం అసలు ఈ స్పిరిచువల్కి చాలా కనెక్ట్ అయిపోయారు సార్. ఇప్పుడున్న జనరేషన్, ఈ జెన్జే కిడ్స్, 90s కిడ్స్ చాలా అంటే చాలా కనెక్టెడ్ ఉన్నారు. అండ్ మనం లాస్ట్ టైం కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం సార్. సో సేమ్ మనం ఒక బీటెక్ కాలేజ్కి వెళ్ళండి, ఒక చిన్న సర్వే పెట్టుకున్నాం అనుకోండి సార్, మీరు కేదార్నాథ్ వెళ్తారా లేదా థైలాండ్ వెళ్తారా అంటే 75% ఆఫ్ పీపుల్ కేదార్నాథ్ అని చెప్తారు సార్. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యాత్రలు సార్, ఈ యాత్రలు ఏవైతే ఉన్నాయో మనము ఓపిక ఉన్నప్పుడే, అంటే ఇలాంటి టైంలోనే చేసుకోవాలి. ఒక 40 years లోపలే యాత్రలు చేసుకుంటే సార్ మన మిగతా జీవితం ఏదైతే ఉందో సార్ అది చాలా గొప్పగా, చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఒక మంచి జ్ఞాపకంగా కూడా మిగిలి ఉంటుంది. డెఫినెట్గా సార్, మనం ఒక 10 సంవత్సరాల కింద యాత్ర చేసినా కూడా 10 సంవత్సరాల తర్వాత అలా కళ్ళు మూసుకుంటే సార్ నిన్న మొన్న వెళ్ళొచ్చినట్టు ఉంటుందండి. అంత అద్భుతమైన యాత్ర కదా. అసలు సార్ ఎలా వెళ్తామో ఎలా చేస్తామో ఉండదు సార్, కానీ ఆయన చేపించేసుకుంటాడు. యాత్రలు అన్నీ కూడా దర్శనాలు కానివ్వండి, ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఆయన చూసేసుకుంటాడు. సూపర్. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఉంటారు, మీతో పాటు యాత్రికులు అంతా ఉంటారు, వాళ్ళకి చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మీరు. సరే, బాగుంది. వాళ్ళకి సంబంధించి క్షేమ సమాచారాలు ఎలా ఉన్నాయి అని కనుక్కునే వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ బిలాంగింగ్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ మీతో ఎలా కాంటాక్ట్ అవుతూ ఉంటారు? మీకు ఎలా ఆ కాంటాక్ట్? సార్ ఇప్పుడు మాతో వచ్చే ప్రతి ఒక్క యాత్రికుడు నా నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సార్. అది నెంబర్ కాకుండా మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో వాట్సాప్ గ్రూప్లో యాత్రికులే కాకుండా అప్డేట్స్, యాత్రికులే కాకుండా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ యాడ్ చేసి ఉంటాం సార్. మనం మార్నింగ్ మనం ఒక వాయిస్ మెసేజ్ పెడతాం. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాము, మన ప్రోగ్రామ్ అంతా వాయిస్ మెసేజ్, ఎవ్రీథింగ్ అంటే మనం వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్తాం అనమాట. అంటే మనకి ఈ కొండల్లో
నెట్వర్క్ లేని సమయంలో మీరేం కంగారు పడకండి. Yes. మేము ఎప్పుడు నెట్వర్క్ That's ఉన్నా what కూడా నేను అందుకే అడిగాను అసలు Correct. మేము ఎప్పుడు నెట్వర్క్ ఉన్నా కూడా మేము మీకు మీ అందుబాటులోకి వస్తాం. ఎవ్రీథింగ్ మీ వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ అప్డేట్స్ రెగ్యులర్గా పెడతాము. ఆ ట్రిప్లో మనం తీసిన పిక్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ WhatsApp లో ఉంటాము. వెళ్తూ ఉంటాయి. మన ఫుడ్ ఏం పెట్టాము అది కూడా మనం వాట్సాప్ గ్రూప్లో పెడతాము. ఎందుకంటే మా పేరెంట్స్ ఇంత కంఫర్ట్గా ఉన్నారు ట్రిప్లో అని వాళ్ళకి మనం Satisfied గా చూపించాలి. ఉండాలి వాళ్ళు. కరెక్ట్ వాళ్ళ 12 రోజులు గుడ్ల మీద చేసి నిద్రపోవాలి. కరెక్ట్ హ్యాపీగా సార్. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాత్ర చాలా సులభంగా, అంటే ఇందాక చెప్పినట్టు మనం చూస్ చేసుకున్న ట్రావెల్ ఆపరేటర్ సార్, Yes, exactly. ఆపరేటర్ కరెక్ట్ ఉంటే ఇంత పెద్ద కష్టమైన యాత్ర కూడా చాలా సులభంగా చేసేయచ్చు అని చెప్తున్నాను సార్. ఓవరాల్గా చూస్తే కనుక ఆ మొత్తం యాత్రికులందరిలోనూ కూడా ఒక రకమైనటువంటి డివోషనల్ ఫీలింగ్తో వెళతారు. అయితే అక్కడ ఏ ప్లేస్లో ఏముంటుంది, ఏ ప్లేస్లో ఏది చూడాలి, ఏ టైంకి గుడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్పే గైడ్స్ ఎవరైనా స్పెషల్గా ఉంటారా మీరు కాకుండాను? సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మనము ఈరోజు మార్నింగ్ ఒక 4 గంటలకి బయలుదేరాలి అంటే చాలామంది అనుకుంటారు అరే 4కి ఎందుకు, మెల్లగా బయలుదేరచ్చు కదా. కానీ మనం 4 గంటలకి వెళ్తేనే మనకు అక్కడ దర్శనం తొందరగా అవుతుంది, మళ్ళీ రిటర్న్ తొందరగా వస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ సార్. ఇప్పుడు డే 1 ఒకటి లేట్ అయింది అనుకోండి, డే 12 లేట్ అవుతుంది. అవును. అంటే కంప్లీట్ షెడ్యూల్ డే 12 పక్క లేట్ అవుతుంది సో అంతమందిని కరెక్ట్ టైంకి లేపి వాళ్ళని తయారు చేయించి సార్. తీసుకెళ్ళాలి. ఆఖరికి వేకప్ కాల్స్ కూడా మేమే ఇస్తాం సార్. వెళ్ళి బెల్లులు కొట్టి మేడం లేచారా, మేడం మీకు హాట్ వాటర్ వస్తున్నాయా, మీకు ఇంకేమైనా కావాలా, తొందరగా 3 o'clock వరకు బస్ ఎక్కేయండి, కాఫీ టీ కింద ఉన్నాయి, మీకు బాక్సెస్, మీకు బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ ఉన్నాయి. వాళ్ళు బస్ ఎక్కే టైంకి వాళ్ళ సీట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ ఉంటాయి సార్. వాళ్ళు పెట్టుకొని మనం యమునోత్రి దగ్గర కొంచెం 6 o'clock 7 o'clock ఆ టైంకి తింటారు. అప్పుడు కూడా వేడిగా ఆ కొండల్లో చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఎనివే ఇంతమందిని తీసుకెళ్ళి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక ఆరోగ్యకరమైన ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో మంచి యాత్ర చేయిస్తున్న మీకు ప్రాఫిట్స్ సంగతి దేవుడెరుగు, బట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ ముఖ్యంగా ఒక ఫీల్ అయితే క్యారీ చేస్తున్నారు, అది మీ ఫేస్లో కనిపిస్తుంది. అండ్ నిజంగా భరత్ శర్మ గారిని కంగ్రాట్స్ చెప్పాలి ఆయన కూడాను, ఎందుకంటే ఆ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళొచ్చిన విధానం కానీ నిజంగా చాలా సూపర్ అండి. మనం ఇలాంటి వాటి గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది చార్ధామ్ యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు. మొదట బ్యాచ్లో వెళ్ళిన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్ కానీ వాళ్ళు వెళ్ళొచ్చిన విధానం, వాళ్ళు వ్యక్తపరుస్తున్న వాళ్ళ అభిప్రాయాలు అనుభవాలు చూసి మీరు డిసైడ్ చేసుకోండి ఏ టూర్ ఆపరేటర్ నుంచి వెళితే మనకి ఇంతటి ఆదరణ ఇంతటి ఆత్మీయత దక్కుతుంది అనేది. నో డౌట్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ మీరు వెళితే మీరు అనుకున్నది నెక్స్ట్ లెవెల్లో చేసుకోగలుగుతారు. అత్యద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలకు పెట్టింది పేరు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి స్పెషల్ ప్రోగ్రామ్ ఇది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.